హాయ్ హలో హార్లీ డేవిడ్సన్ 440 ఇప్పుడు మనం డెమాన్స్ట్రేట్ చేసే ఫీచర్ వచ్చేసి వైబ్రేషన్ చెక్. సో నేను అరౌండ్ 80 కిలోమీటర్ స్పీడ్ అయితే వెళ్తాను. ఈ 80 కిలోమీటర్ స్పీడ్ లో మనకు బైక్ వైబ్రేషన్ ఎలా ఉంది. సో ఇలానే ఈ కాన్స్టెంట్ స్పీడ్ లోనే మనం డ్రైవ్ చేస్తే మనకి ఎటువంటి షోల్డర్స్ బాగా స్ట్రెయిన్ అయిపోవడం వల్ల మనకు లాంగ్ రైడ్ చేయలేము. సో ఈ బైక్ అనేది క్రూజింగ్ కోసం కాబట్టి సో మనం ఒక 80 కిలోమీటర్ స్పీడ్ అయితే డ్రైవ్ చేసి సో ఆ టైంలో బైక్ వైబ్రేషన్ స్పీడ్ ఎలా ఉందో చూద్దాం. 76, 77, 78, 80. So yes, so 80. ఇప్పుడు నేను కరెంట్లీ 78, 80 స్పీడ్ అయితే మెయింటైన్ చేస్తున్నాను. సో ఈ స్పీడ్లో ఈ క్రూజింగ్ స్పీడ్లోనే వెళ్తాను, ఇంక్రీజ్ చేయకుండా. సో ఈ ఈ స్పీడ్లో నాకైతే ఎటువంటి వైబ్రేషన్ ఫీల్ అయితే లేదు. బైక్ అయితే డజంట్ ఫీల్ ఎటువంటి వైబ్రేషన్ అయితే లేదు. అసలు మీరు నా హ్యాండ్స్ గమనించవచ్చు. హ్యాండ్స్ కానీ నా హ్యాండ్స్ వైబ్రేషన్ అవ్వట్లేదు ఈ 80 స్పీడ్లో వెళ్తుంటే కూడా. సో ఇప్పుడు 80 స్పీడ్లో వెళ్తున్నాను. 80 స్పీడ్లో నాకు చూడొచ్చు ఎంత స్పీడ్లో వెళ్తాను బైక్. నాకు ఎటువంటి వైబ్రేషన్ ఫీల్ అయితే లేదు. ఎస్, దట్స్ ఇట్.